నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు ముమ్మాటికి దిగజారుడు చర్య అని టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అలవలో రమేష్ రెడ్డి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పిక్ల నాయక్ అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీని అట్టడుగు స్థాయికి కొలికపూడి తీసుకెళ్తున్నారని వారు ఆరోపించారు. తిరువూరు నియోజకవర్గ టీడీపీ పార్టీని కొలికపూడి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొలికపూడిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మాకే కళ్ళమ్మటి నీరు వచ్చే పరిస్థితి ఉంది సార్. అతను ఒక ఎంపీ సార్. అతను అలాంటి ఎంపీ గారిని ఏం చేస్తున్నాడు సార్? ఒకసారి ఆ వీడియోలు చూడండి. వెళ్ళిపోయి బట్టలు లాక్కొని వస్తున్నావే, నీకు అనేది ఇంకా మారవాను. నువ్వు ఎప్పుడు మారుతావో కూడా, తెలుగుదేశం పార్టీని ఎంత ఇబ్బందులో పెడుతున్నావో కూడా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీలో నరసాపురం బుడ్డయ్య గారు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని 30 సంవత్సరాలు తెలుగుదేశం 35 సంవత్సరాల నుంచి ఆ ఊరిని మండలానికి అతని చేతనైనంత సహాయం చేసే వ్యక్తి. బుడ్డయ్యకి బుజ్జగింపులుండవు, అయిపోయింది. ఒక సర్పంచ్ను పట్టుకొని నా కొడక శ్రీను నిన్ను చెప్పు తీసుకొని కొడతాను, ఆ భాష ఏంటి, ఆ విధానం ఏంటి? తెలుగుదేశం పార్టీని భ్రష్టుపరిచే స్థితిలో ఉన్నాడు తప్ప బతికించే పరిస్థితిలో లేడు. ఈ తిరువురు శాసనసభ్యుల మీద మీరు బాగా దృష్టి పెట్టాలి. అంతకుముందు కూడా ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాము. ఆ విన్నవించుకున్న సందర్భంలో కూడా ఆ భాషే చూసుకుంటారు. జాతీయ అధ్యక్షుల వారికి అప్పచెప్పామని చెప్పేస్తా ఉన్నారు. మేము మిమ్మల్ని వెయ్యికళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాము. ఈ పబ్లిక్ కూడా ఇట్లాగే చూస్తా ఉంది. ఈ శాసనసభ్యుల గురించి మీరు కొంచెం లోతుగా ఆలోచించి విచారించి తెలుగుదేశం పార్టీని కాపాడతారని సభాముఖంగా కోరుతా ఉన్నాను. ఉపన్యాసాలు ఇచ్చినట్టున్నారు. సనాతన ధర్మం అది ఇది. సనాతన ధర్మం గురించి అంటే, అయ్యా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత ఇది మీకు లేదు. మీడియా సమావేశం పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి సార్. మీరు ముందర అసలు దుర్గగుడి గురించి ఆలోచించండి. అక్కడ జరిగినటువంటి అప్పట్లో జరిగిన అవినీతి గురించి మీరు స్పందించి ఈ చివరిలో ఉన్నటువంటి నెమలి దేవస్థానం దాకా రండి. ఇక్కడ మాకు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య ఎప్పుడు రాలా. పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదనేటటువంటిది మీరు చెప్పట్లా. ఆ పాప ప్రక్షాళన కోసమే మీరు గుడి చుట్టూ తిరిగారు ఈ మధ్యన. ఎందుకంటే సిట్టు దర్యాప్తులో ఎక్కడా కూడా కల్తీ జరగలేదని ఏం చెప్పలా. 34 మంది మీద సిట్టు ఎంక్వైరీ చేస్తుంది, దాని మీద విచారణ జరుగుతుంది. శాసనసభ్యులుగానే ఎమ్మెల్యే గారిని గెలిపించారు, కూటమి ఎంపీ గారిని కానీ కేసీఆర్ చిన్ని గారిని గెలిపించారు. ఇక్కడ కులాల మతాలకి ప్రస్తావనకి తావు లేదని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో దూరేసి మీరు టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు.